ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారితో ఉన్నాము. గతంలో ఆయన సిడబ్ల్యూసీ మెంబర్, కాంగ్రెస్లో సీనియర్ నేతగా కూడా మెలిగారు. ఆయన సిడబ్ల్యూసీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ప్రస్తుతం మనం కేశవరావు గారితో ఉన్నాము. కేశవరావు గారు నమస్కారం అండి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమో డీలిమిటేషన్ గురించి ప్రాసెసే స్టార్ట్ కాలేదు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అంటున్నారు 36% జీడీపీలో వస్తుంటే 36 వాటా అడగడం ఇది విచిత్రం అని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? చూడండి, మొదటి క్వశ్చన్ వాళ్ళకి తెలవాలి ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, ఇది లా ప్రాసెస్ కాదు. ఇది కాన్స్టిట్యూషన్లో మనము ప్రతి సెన్సెస్ తర్వాత కాన్స్టిట్యూన్సీ డీలిమిటేషన్ రీడ్రా చేసుకొని ఎందరే సెలెక్ట్ కావాలో పార్లమెంట్ చేస్తాం. ఈచ్ మ్యాన్ అకౌంట్ ఈజ్ అవుట్ అని. కాబట్టి అది వచ్చిందా రాలేదా కాదు, ఎప్పుడైతే వస్తుందో పార్లమెంట్లో ఉంది 2006లో రావాలి. కాబట్టి ఎప్పుడు వేస్తారో వాళ్ళు వేస్తారో వాళ్ళు ఈ ఇష్యూస్ ఆలోచించాలని చెప్తున్నాం. కానీ ఎవరిని కానీ ఇది చేయడానికి, దుమ్ము వేయడానికో లేదా వాళ్ళని తప్పు పట్టడానికో చేస్తున్న ప్రయత్నం కాదు ఇది. కాబట్టి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ కానీ నిజంగానే సౌమ్యులు. నేను ఐ లైక్ ద పర్సనల్లీ కూడా చెప్తున్నాను. వాళ్ళు ఎవరిని ఇట్లా అన్నారు. కానీ మీరు చెప్పిన మాటలు చూస్తే వాళ్ళు కిషన్ రెడ్డి ఆ మాటలు అంటే కిషన్ రెడ్డి తప్పుతావదులో పోతున్నావు అని ఆయన సొంత పెద్దన్నలాగా చెప్తా ఉన్నాను. పర్లేదు. ఇంకా వేరే ఇష్యూస్ చెప్పారు. వేరే ఇష్యూల గురించి ఏం చెప్తున్నాం అంటే ఈ ఇష్యూస్ అంతా డీలిమిటేషన్ గురించి కాదు. ఇది ఈ ఇష్యూస్ రిప్రజెంటేటివ్స్ ఎందరు వెళ్తారో ఉన్నది. కాబట్టి దేశం యొక్క యూనిటీ గురించి, మన ఫెడరల్ స్ట్రక్చర్ ఎట్లా నడవాలా, స్టేట్స్ సెంటర్ ఎక్కువ పవర్స్ తీసుకుంటుందని ఇక్కడ కిషన్ రెడ్డి అబ్జెక్షన్ చేయొచ్చు, లేదా చేయొచ్చు అని మా భయం. ఆర్ట్ కూడా సాల్వ్ చేసేది ఉంటుంది. కాబట్టి ఇది నేషనల్ ఇష్యూస్కి సంబంధం ఉన్న ఇష్యూ కాబట్టి ముందు నుంచే మిమ్మల్ని కొంచెం ఇది చేస్తున్నాం. సార్ మీరు అంటున్నారు కరెక్టే, కానీ కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే దీనికి డీలిమిటేషన్కి సంబంధించి చట్టాలు కానీ ఏవైనా ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే, కాంగ్రెస్ రెజిమీలోనే జరిగాయి ఇవన్నీ అంటున్నారు. మీరు ఆయన చెప్పడం లేదో నాకు తెలియదు, మీరు తప్పు చెప్తున్నారు. కిషన్ రెడ్డి కెనాట్ సే దట్ బికాస్ దర్ ఇస్ నో యాక్ట్ ఇన్ దిస్ ఫర్ కాంగ్రెస్ టు పాస్. కాంగ్రెస్ పాస్ వెన్ ఇట్ వాజ్ ఇన్ గవర్నమెంట్. మీకు అర్థమైంది, అప్పుడు పాస్ చేసుకున్నది. ఆయన అది వాజ్పేయి కూడా వచ్చిండు. ఆల్ ద ప్రస్తావన అది కొన్ని దానికే ఉంటుంది, అది ఎప్పుడు ఉండదు. కాన్స్టిట్యూషన్లో ఉంది. కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు వచ్చింది. కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు కాంగ్రెస్ ఉన్నాము. ఐఎమ్ హ్యాపీ ఇట్ ఈస్ హీ నోస్ దట్ ఐ హ్యావ్ పాస్ ద కాన్స్టిట్యూషన్ అని. అండ్ అసలు ఈ డీలిమిటేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో డిస్కషన్ చేయలేదు, ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. అప్పుడు చేసే అవసరం లేదు. కాన్స్టిట్యూషన్లో రాసుంది. 82లో చూడండి, ప్రతిసారి సెన్సస్ వచ్చినప్పుడు పాపులేషన్ పెరుగుతుంది. కాబట్టి సెన్సస్ వచ్చిన తర్వాత పాపులేషన్ పెరుగుతుంది. అదేమవుతుంది, దానికి రిప్రజెంటేషన్ ఇది పార్లమెంట్లో ఇంత ఇస్తుందో అప్పుడు ఒక డీలిమిటేషన్ కమిషన్ని పెడతారు. అయ్యా ఇంత ఎక్కువ అయినరు, ఎందరికి పంపించాలా ఈ స్టేట్ నుంచి. సింపుల్ ఇది. ఇది పెద్ద బుట్ట లోపల ఉన్న పాము అన్నట్టు లేదు. ఇది సింపుల్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నది. అది చదువుకోలేకపోతే నేను చెప్పటం, నేను కిషన్ రెడ్డి గురించి అనదలుచుకోలేదు కాబట్టి ఇక ఉన్నా. అసలు దక్షిణాది రాష్ట్రాలకు అలాంటి అన్యాయం ఏం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వము. అసలు అట్లాంటి సీట్ల సంఖ్య దాని గురించి ఇంకా ప్రస్తావనే రాలేదు, వీళ్ళే గగ్గోలు పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో రాసి ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారము 1 man 1 అని. కిషన్ రెడ్డి పండుకున్నట్టు లేదా సంజయ్ పండుకున్నట్టు పండుకొని మనుషుడు. ఇదో నా చేతిలో ఉన్నాయి. ఎన్ని కావాలి మీకు చెప్పండి. ఐఎమ్ షోయింగ్ యూ నార్త్ సౌత్ డివైడ్ విత్ రియాలిటీనా వచ్చే డీలిమిటేషన్లో ఇదో డెఫినేషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ది లోక్సభ ఫెడరలిజం ఎఫెక్ట్ ఎట్లుంది మీకు ఎన్ని చూపించాలి సార్. మీకు ఎకనామిక్ డివైడ్ ఏమేమి ఎఫెక్ట్ అవుతాయో దీస్ ఆర్ ఆల్ స్టడీస్ మేడ్ బై ఇన్స్టిట్యూట్స్. దీస్ ఆర్ ఆల్ స్టడీస్ మేడ్ బై ఇన్స్టిట్యూట్స్. వీ హ్యావ్ కలెక్టెడ్ ఉత్తమ కూర్చోము మేము ఒక పార్లమెంట్లో అవుతున్నాం. ఇవాళ అసలు ఫ్లో రేట్ అలాట్మెంట్ అంటే అసలు అండర్స్టాండింగ్ అటండి ఎవరికి. ఇదో అసలు కాన్సెప్ట్ ఏంటి, అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ కానీ క్యాలిక్యులేషన్ ఏంటి,
అది అది తీసి మీకు చెప్తున్నాం. కాబట్టి ఎప్పుడన్నా మేము ఎక్కడైనా ఎవరినైనా ఏదైనా ఇష్యూ మాట్లాడితే ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి స్టడీస్ లోపల ఏదో వస్తుందో దాంతో భయం వేసి మనం చెప్పుకుంటాం. ఒక పాలిటీషియన్ పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఏదో ఈ ఇష్యూ రాబోతున్నాయి, మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్తాం. సార్, ఇది ఇర్రెలవెంట్ క్వశ్చన్ అనుకోకండి. మీరు యాజ్ అ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ కాబట్టి, సో ఇది అంటే తరచుగా కేంద్ర మంత్రులు కూడా ఇదే అంటున్నారు, 6 గ్యారంటీస్ ఏవైతే ఇచ్చిందో ప్రభుత్వం అవి ఫుల్ఫిల్ చేయలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తుంది అని అంటున్నారు. దీనిపై అది సింప్లీ చేస్తే ఇట్ ఈస్ నాట్ డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా అనుకోకండి, ఇట్లా అనుకొని పండుకోకండి. బికాజ్ నిజంగా ఇష్యూ వస్తే పాము కరుస్తే అరే ఇది డైవర్షన్ గురించి ఏడుస్తున్నాను అనుకోకూడదు. ఆడ సస్తా ఉన్నాడు, ఆడికి తెలుసు ఎక్కడ పించ్ అవుతున్నదో. నేను ఎక్కువ ఎందుకు మాట్లాడదలుచుకోలేదు అంటే ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ దెమ్, బట్ ఐ విల్ టెల్ దెమ్. ఇక డైవర్షన్ అని ఉండదు. పాలిటిక్స్లో డైవర్షన్స్ ఉండవు. పాలిటిక్స్లో ప్రాబ్లమ్ని ఏది చేసి చెప్పిపోతాను, నిన్ను సాల్వ్ చేయమని చెప్తాను. డైవర్షన్ చేయాలి. పాలిటిక్స్ డిఫరెంట్, గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్ సార్. మీరు పాలిటిక్స్ని గవర్నమెంట్ని టుగెదర్ క్లబ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టీచ్ యూ పాలిటిక్స్ వాట్ టు డూ, వాట్ ఈస్ పొలిటిక్స్? నేను మిమ్మల్ని 6 గ్యారంటీల గురించి మాట్లాడాను సార్. వాటి గురించి నేను అంతే మాట్లాడాను సార్. ఇది ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ డీలిమిటేషన్. ఇది చాలా పెద్ద ఇష్యూ. దీన్ని మీరు చూసుకోండి చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువ నేనేమి అంటున్నాను. దేర్ ఆర్ ఫియర్స్ పీపుల్లో. మీరు అన్నట్టు తప్పు ఫియర్స్ ఉండొచ్చు, వాళ్ళు అనుకోవడమే తప్పు ఉండొచ్చు, ఆల్ రైట్. వాళ్ళే తప్పు మనుషులు ఉండొచ్చు, ఆల్ రైట్. ఏదైనా నేను రేజ్ చేసి మీకు చెప్తున్నాను, తీసుకొని చూస్తే చూడండి. ఇది ఆఫ్టర్ ఆల్ ఇది పార్లమెంటరీ డెమోక్రసీ, మెజారిటీ వచ్చింది, రూల్లో ఉన్నారు, డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ రైట్. దాన్ని కూడా నేను క్రిటిసైజ్ చేయను కదా. యూ హ్యావ్ అబ్సల్యూట్ డెఫినెట్లీ రైట్. 2006లో డీలిమిటేషన్ జరిగిందని, అప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చాయని, ఇక్కడ ఉత్తరాదిన పాపులేషన్ పెరుగుతుంది, దక్షిణాదిన పాపులేషన్ తగ్గుతుంది అంటూ కూడా కేశవరావు పేర్కొన్నారు. పాపులేషన్ ఆస్పెక్ట్లో కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు కూడా సరైన సీట్లు ఇవ్వాలంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వము అసలు దక్షిణాది రాష్ట్రాల సమస్యలే పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీచరణ్, బంజారా హిల్స్, హైదరాబాద్.